హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? చికెన్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు? మై ఫేవరెట్ చికెన్. సో ఏంటా చికెన్ గురించి చెప్తుంది అనుకుంటున్నారా? టుడే మన రెసిపీ ఏంటి అంటే చికెన్తో చేస్తున్నా, అందుకనే చెప్పి చికెన్ గురించి చెప్తున్నాను. సో అదేంటో చెప్తాను. సో ముందుగా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రిన్సెస్ రాజ్ చిట్కా. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఇవాళ రెసిపీ ఏంటంటే చికెన్ బ్రెడ్ పాకెట్స్. సో ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. సో అది ఎలా చేయాలి ఏంటి, దానికి ఏమేమి కావాలి ఏంటి, ఆ ఇంగ్రీడియంట్స్ అవన్నీ నేను మీకు చూపిస్తానండి. సో చూసేసి స్టార్ట్ చేసేద్దామా? ఓకే, లెట్స్ గో. ముందుగా దీనికి మనకి చికెన్ కావాలి, బోన్లెస్ చికెన్. నేను బోన్లెస్ చికెన్ ఒక పావు తీసుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసి బ్రెడ్ స్లైసెస్ పక్కన బ్రౌన్ అంతా కట్ చేసుకుని పెట్టుకోవాలి. నెక్స్ట్ ఆనియన్స్ చిన్న చిన్నగా చాప్ చేసేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ క్యారెట్ కూడా అలాగే చిన్న చిన్నగా చాప్ చేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి క్యాప్సికమ్ కూడా అంతేనండి, చాప్ చేసి పెట్టేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి కూడా కట్ చేసుకుని పెట్టుకోవాలి. కొంచెం బాల్ స్లైసెస్ కట్ చేసుకుంటే బెటర్. నెక్స్ట్ వచ్చేసి కారం, రెడ్ చిల్లీ పౌడర్, అది మీకు కావాల్సినంత వేసుకోవాలి. నెక్స్ట్ సాల్ట్, రుచికి సరిపడా సాల్ట్. నెక్స్ట్ గరం మసాలా అండ్ నెక్స్ట్ వచ్చేసి కొరియాండర్ పౌడర్. సో అది కూడా కొంచెం అయితే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి చాట్ మసాలా. నెక్స్ట్ 2 eggs తీసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి బ్రెడ్ పౌడర్ అండ్ ఇవి ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక్కసారి చూసేసుకోండి. సో ఇలా ఇంగ్రీడియంట్స్ అన్నీ ముందు ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలంటే స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకొని స్టఫింగ్కి కావాల్సింది ప్రిపేర్ చేసేసుకోవాలి. సో దాంట్లో కొంచెం బటర్ కానీ ఆయిల్ కానీ ఏది మీకు అవైలబుల్గా ఉంటే అది వేసేసుకోండి. కొంచెం ప్యాన్ హీట్ అయినాక నేనైతే కొంచెం బటర్ వేసుకున్నాను. సో ఇప్పుడు దాంట్లో డైరెక్ట్గా చికెన్ వేసేసుకోవాలి. చికెన్ ఏదైతే ఉందో అది వాటర్ లేకుండా మనం చికెన్ని దాంట్లో వేసేసుకోవాలి. సో చికెన్ ఒక 5 to 10 minutes అలా మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. వాటర్ అనేది ఎవాపరేట్ అయిపోయేలాగా మనం ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టుకుంటే వాటర్ వచ్చేస్తుంది కాబట్టి మూత పెట్టుకోకుండా, సో మూత లేకుండా అట్లా ఒక 5 to 10 minutes మనం అలా వదిలేస్తే ఆ వాటర్ అనేది మొత్తం వచ్చేసి వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి మనకి చికెన్ చక్కగా ఫ్రై లాగా అయిపోతుంది అనమాట. సో అలా చేసుకుంటే మనకి స్టఫింగ్కి కరెక్ట్గా ప్రిపేర్ అవుతున్నట్లు. వాటర్ ఉంటే కనుక మనకి స్టఫింగ్కి సరిగ్గా కుదరదు. అందుకని చెప్పి వాటర్ లేకుండా మనం మొత్తం చికెన్ని ఒక 10 minutes అలా ఫ్రై చేసేసుకోవాలి. సో చూసారు కదా, ఒక 5 minutes అవగానే వాటర్ అంతా వచ్చేసింది. సో ఆ వాటర్ అంతా పోయేలాగా మనం కొంచెం ఫ్రై చేసేసుకోవాలన్నమాట. అది అలా వాటరిష్గా ఉండగానే మనం దాంట్లో కొంచెం, ఇందాక మీకు చెప్పడం మర్చిపోయాను, దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. సో వేసుకోవటం వల్ల కొంచెం అది చూసారు కదండి, ఒక స్పూన్ అయితే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్నాను. అది కూడా దాంట్కి మొత్తం పట్టేసేలాగా ఒకసారి మనం మిక్స్ చేసేసుకుని మళ్ళీ అట్లా ఒక 5 minutes వదిలేసేయాలి. సో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాక ఒక 5 minutes తర్వాత కొంచెం సాల్ట్ కూడా దాంట్లో వేసేసుకోవాలన్నమాట. సో ఆ వాటర్ అనేది పోయేదాకా మనం చూసారు కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం దానికి పట్టేసింది. ఇప్పుడు మనం కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకోవటం వల్ల ఇంకా వాటర్ ఏదైతే ఉందో అదంతా వచ్చేస్తుంది కాబట్టి మనం ఒక 2 spoons సాల్ట్, ఎవరికి రుచికి తగ్గట్టు వాళ్ళు సాల్ట్ని ప్రిఫర్ చేసుకోండి. అండ్ చిల్లీ పౌడర్ కొంచెమే వేసుకోండి. సో స్పైసీనెస్ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోండి, స్పైసీనెస్ తక్కువ తినేవాళ్ళు అయితే తక్కువ వేసుకోండి. నేనైతే చిటికెడు సాల్ట్ అండ్ కారం వేసేసుకున్నాను. సో ఇప్పుడు అదంతా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. సో అదంతా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత అందులోనే మనం ఇందాక చూపించినట్లు ఏవైతే క్యారెట్, క్యాప్సికమ్ అండ్ వెల్లుల్లి ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకోవాలి ఒకసారి. సో ఇప్పుడు కారం ఒకసారి మిక్స్ చేసేసుకున్నాక నేను గరం మసాలా 1 spoon వేసుకున్నాను. ఒక 1/2 spoon గరం మసాలా అండ్ 1/2 spoon కొరియాండర్ పౌడర్ అండ్ 1/2 spoon చాట్ మసాలా. సో చూసారు కదండి, ఇప్పుడు ఈ 3 ingredients ఒకసారి మిక్స్ చేసుకోవాలి. అది
మిక్స్ చేసేసుకున్న తర్వాత ఈ మసాలాలు ఏవైతే ఉన్నాయో అది మొత్తం చికెన్కి పట్టేస్తుంది. చూసారా, చికెన్లో వాటర్ అనేది ఏమీ లేదు. సో అలా వాటర్ లేకుండా మనం వేసేసుకోవాలి. సో నెక్స్ట్ మనం పచ్చిమిర్చి వేసుకున్నాం. ఇప్పుడు దాంట్లోనే క్యాప్సికమ్, మనం కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ అండ్ మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, సో ఇవన్నీ వేసుకుని ఒక్క 5 మినిట్స్ అలా మిక్స్ చేసేసుకుని వదిలేస్తే మనం వేసిన స్పైసీనెస్, కారం, ఈ పౌడర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ దానికి పట్టేస్తాయి అనమాట. అండ్ ఆనియన్స్ కూడా వేసుకున్నాను. చూసారు కదా, ఈ విధంగా ఒక్కసారి వేసుకుని మొత్తం మిక్స్ చేసేసుకుని ఒక 5 మినిట్స్ వదిలేస్తే అన్నీ చక్కగా సాఫ్ట్గా కుక్ అయిపోతాయి అనమాట. సో మనకి స్టఫింగ్కి కావాల్సిన ఈ చికెన్ ఇంగ్రీడియంట్ ఏదైతే ఉందో అది మొత్తం చక్కగా ప్రిపేర్ అయిపోతుంది. సో ఇలా చేసుకుని చక్కగా ఈజీగా పిల్లలకి పెడితే చాలా హ్యాపీగా, చాలా ఎమ్మీగా తింటారు. సో ఇలా చేసుకుని ఒక్కసారి మిక్స్ చేసేసుకుని 5 మినిట్స్ వదిలేస్తే అది మొత్తం చక్కగా కుక్ అయిపోతుంది. ఈ క్యారెట్ ఇవైతే ఏవైతే ఉన్నాయో సాఫ్ట్ అయిపోతాయి అన్నమాట. సో చూసారు కదా, చికెన్ అండ్ క్యారెట్, క్యాప్సికమ్, మిర్చి అండ్ మనం వేసిన మసాలాలన్నీ బాగా కుక్ అయిపోయినాయండి. చూసారు కదా, అట్లా చక్కగా కుక్ అయిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక 5 మినిట్స్ దాన్ని అలా వదిలేస్తే చక్కగా రూమ్ టెంపరేచర్లో కూల్ అయిపోతుంది అనమాట. కూల్ అయిపోయే లోపు మనం ఏం చేయాలి అంటే, మనకి ఇప్పుడు మనం స్టఫింగ్కి బ్రెడ్ ప్రిపేర్ చేసుకోవాలి కదా, దానికి ఏం కావాలి అంటే, మనం ఇందాక మీకు ఎగ్ చూపించాను కదా, ఆ ఎగ్ని అలా బీట్ చేసి పెట్టుకోవాలి. అండ్ బ్రెడ్ పౌడర్ అండ్ చీజ్ అండ్ వాటర్. ఈ వాటర్ ఎందుకంటే స్టఫింగ్ చేసుకున్నప్పుడు మనం ఆ బ్రెడ్ని చక్కగా పెట్టుకోవడానికి కొంచెం వాటర్ అద్దితే అది మొత్తం అతుక్కుపోయి ఉంటుంది అనమాట. సో అందుకనే వాటర్. సో ఇప్పుడు ఒక బ్రెడ్ స్లైస్ తీసుకుని ఇప్పుడు దాన్ని ఏం చేయాలంటే, మనం ఒక్కసారి చపాతీ చేసుకునే అది ఉంటుంది కదా కర్ర, దాంతో ఒక్కసారి దాన్ని అలా ప్రెస్ చేసుకోవాలి. కొంచెం ప్రెస్ చేసుకోవటం వల్ల ఏంటంటే థిక్గా ఉన్న బ్రెడ్ కొంచెం థిన్గా అవుతుంది అనమాట, పల్చగా అవుతుంది. సో అలా ఒకసారి ప్రెస్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చక్కగా ఆ సైడ్స్ ఉంటాయి కదా, 4 ఎడ్జెస్ని చక్కగా వాటర్తో కొంచెం ఇలా అద్దుకుంటే అది మనం స్టఫ్ పెట్టిన తర్వాత ఇలా హోల్ చేసినప్పుడు అది చక్కగా అతుక్కుపోతుంది. సో అందుకని చెప్పి అట్లా మనం వాటర్తో ఒక్కసారి ఎడ్జెస్ మొత్తం అలా వాటర్లో అద్దేస్తే మనకి చక్కగా ఈజీగా పాకెట్స్ అనేవి రెడీ అయిపోతాయి అన్నమాట. సో అలా పెట్టేసుకున్న తర్వాత మనం ఇప్పుడు దానిపైన ఒక సైడ్కి చీజ్ పెట్టుకోవాలి. ఒక సైడ్కి చీజ్ పెట్టేసుకుని మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న చికెన్ స్టఫ్ ఏదైతే ఉందో అది దాని మీద కొంచెం వేసేసుకోవాలి. సో ఇంకా చిన్న బ్రెడ్ పీసెస్ కన్నా పెద్ద బ్రెడ్స్ కూడా దొరుకుతాయి కదండి. ఆ పెద్ద బ్రెడ్స్ అయితే ఇంకా బాగుంటుంది అనమాట. సో ఇది చిన్న బ్రెడ్ కాబట్టి నేను కొంచెం స్టఫ్ని దాని మీద వేసేసుకున్నాను. అలా చక్కగా వేసేసుకుని దాన్ని ఇట్లాగా హోల్డ్ చేసేసుకుని ప్రెస్ చేసేసుకుంటే మనకి బ్రెడ్ పాకెట్ అనేది ఈజీగా రెడీ అయిపోద్ది. సో అది కూడా మనకి ఎడ్జెస్ మనం వాటర్ పెట్టుకున్నాం కదా, ఆ వాటర్ ఏదైతే ఉందో అది చక్కగా దానికి అతుక్కుపోయి ఉంటుంది అనమాట. మనం స్టఫ్ చేసినప్పుడు ఆయిల్లో డిప్ చేసినప్పుడు అది పగలకుండా చక్కగా ఉంటుంది. సో అలా రెడీ చేసుకున్న తర్వాత మనం ఎగ్ ఇందాక బీట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ ఎగ్లో ఒక్కసారి అలా ముంచేసి మొత్తం నెక్స్ట్ మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి బ్రెడ్ పౌడర్లో ఒక్కసారి స్టఫ్ చేసేసుకోవాలి. సో అలా ఒక్కసారి మొత్తం ఆ బ్రెడ్ మొత్తం దానికి అంటేలాగా మొత్తం అలా స్టఫ్ చేసుకుని ఎన్ని కావాలంటే అన్నీ అలా ప్రిపేర్ చేసేసుకుని ఒక సైడ్కి పెట్టేసుకోవాలి. అట్లా పెట్టేసుకున్నాక అది ఒక 15 to 20 మినిట్స్ వరకు మనం వదిలేసేయాలి. ఎందుకంటే అలా వదిలేయటం వల్ల మనం ప్రిపేర్ చూసారు కదండి, ప్రిపేర్ చేసుకున్న అలా వదిలేయటం వల్ల మనకి చక్కగా అవి గట్టి పడిపోతాయి. ఆయిల్ వేసినప్పుడు కూడా మనకి అలా పగలకుండా ఉంటుంది. సో ఇప్పుడు 15 మినిట్స్ అయిపోయింది కదా, నేను 20 మినిట్స్గా వాటిని అలా వదిలేసానండి. 20 మినిట్స్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఒక ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. సో ఆయిల్ వేసుకుని మనం ఏవైతే బ్రెడ్ పాకెట్స్ రెడీ చేసి పెట్టుకున్నామో ఇప్పుడు ఆ పాకెట్స్ని ఈ ఆయిల్లోకి మనం చక్కగా ఒక్కొక్కటి డిప్ చేసుకుని చక్కగా ఫ్రై చేసుకోవాలి. అలా చేసుకుని 15 to 20 మినిట్స్ అలా ఉండటం వల్ల అవి మన ఆయిల్లో వేసుకున్నా సరే అవి విడిపోకుండా చక్కగా ఉంటాయి అన్నమాట. సో అందుకని చెప్పి ఒక 20 మినిట్స్ అలా వదిలేయమన్నాను. సో ఇప్పుడు చూసారు కదా, చూసారే వేయగానే చక్కగా అసలు ఎటు సైడ్ కూడా పగలకుండా చక్కగా నీట్గా కుక్ అయిపోతున్నాయండి. అట్లా మనం చక్కగా చేసుకుని ఈ చికెన్ బ్రెడ్ పాకెట్స్ ఏవైతే ఉన్నాయో అవి వేసుకుని హాయిగా ఎమ్మీగా స్నాక్స్ లాగా
పిల్లలకి రోజు ఇచ్చే స్నాక్స్ కాకుండా ఇట్లా వెరైటీగా ట్రై చేసి ఇవ్వండి. వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ఎందుకంటే మనం లాక్డౌన్ టైంలో మనం ఏం చేయాలి, రోజుకు ఏదో ఒక స్నాక్స్ చేసి పెట్టాలి పిల్లలకి కానీ లేదంటే హస్బెండ్స్ కానీ ఎవరికైనా సరే. ఇట్లా వెరైటీగా చేసి పెడితే వాళ్ళకు కూడా తృప్తిగా ఉంటుంది, హ్యాపీగా ఎంజాయ్ చేస్తారండి. సో ఈ చికెన్ బ్రెడ్ పాకెట్స్ మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో చూసారండి ఎంత చక్కగా కుక్ అయిపోయిందో, చూసారా ఎంత చక్కగా పొంగిందో, చక్కగా సూపర్గా ఉంది కదా. ఇలా చేసుకుని సాస్లో కానీ లేదా గ్రీన్ చట్నీ కూడా చేసుకుని తింటే సూపర్ ఉంటాయండి. సో ఫైనలీ మన చికెన్ బ్రెడ్ పాకెట్స్ రెడీ. సో ఇప్పుడు ఎలా ఉన్నాయో నేను టేస్ట్ చేసి చెప్తాను. సాస్లో నంచుకొని చక్కగా తింటే చాలా ఎమ్మీగా ఉంటాయి. చూసారు కదా. సో అది ఈరోజు ఫైనల్ రెసిపీ, చికెన్ బ్రెడ్ పాకెట్స్. ఈజీగా సింపుల్గా ఇంట్లో చేసుకోవచ్చు, చాలా టేస్టీగా చాలా ఎమ్మీగా ఉంటాయి. సో మీరు కూడా ట్రై చేయండి. సో ట్రై చేసి నాకు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మళ్ళీ మంచి వీడియోతో మరియు మంచి రెసిపీతో మీ ముందుంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్. అంతకన్నా ముందు నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్, షేర్. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. నేను చేసే రెసిపీస్ అన్నీ మీరు కూడా ట్రై చేయండి. చాలా ఈజీగా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. సో మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్ బాయ్.